Welcome to my YouTube channel. My name is Baila Rosemary, lecturer in physics from Government Degree College, Kagasnagar. Today I am going to tell about the topic name is thermodynamic potentials and Maxwell's equations. This is the introduction. In this thermodynamic potentials, so we discuss about the four energies. Thermodynamic potentials, there are four types of energies, and from these thermodynamic potentials we calculate the Maxwell's equations, and we derive Maxwell's equations from these thermodynamic potentials. First of all, I want to tell about the thermodynamic potentials. ఉష్ణగతిక శక్మాలు, థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ని తెలుగులో ఉష్ణగతిక శక్మాలు అని అంటారు. ఉష్ణగతిక శక్మాలు 4 రకాలుగా ఉంటాయి. అవి మొదటిది ఆంతరిక శక్తి, దీన్ని యూతో చూపిస్తారు. ఎంథాల్పీ, హెచ్ హెల్మ్హోల్ట్జ్ శక్తి, ఎఫ్ గిబ్స్ శక్తి, జి. ఇలా ఉష్ణగతిక శక్మాలను 4 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఉష్ణగతిక శాస్త్రంలో మనం చూసినట్లయితే ఉష్ణోగ్రత, ఘనపరిమాణం, పీడనం, ఎంథాల్పీ, ఇలా వాటి యొక్క ఉష్ణగతిక శాస్త్రంలో ఉష్ణగతిక రాశులుగా ఉంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో మనం ఉష్ణగతిక శక్మాలలో ఎంథాల్పీ అనేది వచ్చింది. ఆంతరిక శక్తి యూతో చూపిస్తాం. ఈ ఆంతరిక శక్తిని మొదటగా మనం దాని యొక్క వివరణ ఏంటో చూసి దానికి సమీకరణాన్ని ఉత్పాదిద్దాం. ఆంతరిక శక్తిని యూతో చూపిస్తాం. అయితే దీని వివరణ చూసినట్లయితే ఒక వ్యవస్థలో యాంత్రిక శక్తి లేకపోయినా ఆ వ్యవస్థకు కొంత పని చేయగల సామర్థ్యం అనేది ఉంటుంది. దీనిని ఆ వ్యవస్థ ఆంతరిక శక్తి అంటారు. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఒక వ్యవస్థలో యాంత్రిక శక్తి లేకపోయినా ఆ వ్యవస్థకు కొంత పని చేయగల సామర్థ్యం అనేది ఉంటుంది. దీనిని ఆ వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తి అంటారు. దీనిని యూతో చూపిస్తాం. ఆంతరిక శక్తి బిందు ప్రమేయం అంటారు. ఇది ఆ వ్యవస్థ వ్యవస్థిత స్థితిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇలా తర్వాత ఒక వ్యవస్థ స్థిరాంకంగా ఒక స్థితి నుంచి వేరొక స్థితికి మారినప్పుడు ఆంతరిక శక్తిలోని మార్పు ఆ 2 స్థితుల మధ్య అనుసరించిన మార్గంపై ఆధారపడదు, కానీ తుది స్థితులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ గమనించాలి ఏంటంటే ఒక వ్యవస్థ స్థిరోష్ణకంగా ఒక స్థితి నుంచి మరొక స్థితికి వెళ్తున్నట్లయితే, అక్కడ మారుతున్నట్లయితే ఆంతరిక శక్తిలోని మార్పు అనేది ఆ 2 స్థితుల మధ్య అనుసరించిన మార్గంపై, అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్తుంది కదా, అక్కడ ఉండేటువంటి మార్గంపై ఆధారపడదు, కానీ తుది స్థితులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇలా స్థిరోష్ణకంగా జరుగుతున్నప్పుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. తుది స్థితులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇంకా దీనికి సమీకరణం ఉత్పాదించడానికి మనం ఏం చేస్తామో చూడండి. ఉష్ణగతిక శాస్త్రంలో మనం ఉష్ణగతిక మొదటి నియమం, ఉష్ణగతిక శాస్త్ర 2వ నియమాల గురించి అక్కడ చదువుకోవడం జరిగింది. ఇక్కడ ఉష్ణగతిక శాస్త్రం యొక్క మొదటి నియమం నుంచి
ఆంతరిక శక్తిలోని మార్పును గనక చూసినట్లయితే du is equal to dq minus dw అని రాస్తాం. du is equal to dq minus dw. ఇక్కడ dq వ్యవస్థకు సరఫరా అయిన ఉష్ణం. dqని మనం వ్యవస్థకు సరఫరా అయిన ఉష్ణం అని, ఇది TdS ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమం ప్రకారం dq is equal to TdS అవుతుంది. ఇక్కడ ఉష్ణము ఇది TdS కు సమానం అంటారు. ఇంకా dWని చూసినట్లయితే dW మనకి చేసిన బాహ్య పనిని చూపిస్తుంది. dW చేసిన బాహ్య పని అని అంటారు. ఇది PdVగా రాయవచ్చు. అంటే dW is equal to PdVగా తీసుకుంటాము. కాబట్టి dq is equal to TdS అని, dW is equal to PdVగా తీసుకొని ఈ రెండిటిని du is equal to dq minus dW ప్రతిక్షేపించినట్లయితే du is equal to TdS minus PdVగా సమీకరణం మారుతుంది. ఇది ఆంతరిక శక్తి యొక్క సమీకరణం. du is equal to TdS minus PdV. ఇది మొదటిది. ఇంకా రెండవ శక్తికి రండి. ఎంథాల్పీ. దీన్ని హెచ్తో చూపిస్తాము. ఎంథాల్పీ హెచ్. దీన్ని వివరణ చూసినట్లయితే స్థిర ఎంట్రోపీ ఎస్, స్థిర పీడనం పీల వద్ద జరిగే ఉష్ణగతిక ప్రక్రియలను అధ్యయనం చేయడానికి ఎంథాల్పీని ఉపయోగిస్తే అనువుగా ఉంటుంది. అంటే ఎంథాల్పీని మనం ఎక్కడ ఉపయోగించవచ్చు అని చూసినట్లయితే స్థిర ఎంట్రోపీ, స్థిర పీడనాల వద్ద జరిగే ఉష్ణగతిక ప్రక్రియలను అధ్యయనం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఉష్ణగతిక ప్రక్రియలను అధ్యయనం చేయడానికి ఎంథాల్పీని ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని ఎలా రాయవచ్చో సమీకరణాన్ని చూడండి. H is equal to U plus PVగా రాస్తాము. అంటే H is equal to ఆంతరిక శక్తి ప్లస్ పీడనం ఘన పరిమాణాల లబ్ధంగా తీసుకుంటాము. H is equal to U plus PV. దీన్ని అవాకలనం చేసినట్లయితే dH is equal to du plus PdV plus VdPగా రాయవచ్చు. ఇక్కడ du plus PdVని మనం చూసినట్లయితే dqకి ఇది సమానంగా ఉంటుంది. కాబట్టి du plus PdV స్థానంలో dqని ప్రతిక్షేపించి రాసినట్లయితే dq plus VdPగా మారుతుంది. మరలా dqని మనం ఏ విధంగా చూడవచ్చు అంటే dq is equal to TdS కదా, ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమం నుంచి. కాబట్టి ఇక్కడ dq స్థానంలో TdSని ప్రతిక్షేపించండి. సమీకరణం dH is equal to TdS plus VdPగా మారుతుంది. ఇది ఎంథాల్పీ యొక్క సమీకరణంగా చెప్పవచ్చు. ఇది రెండవది. ఇంకా హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా శక్తికి రండి. హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా శక్తిని మనం Fతో చూపించవచ్చు. ఇలా F is equal to U minus TS. ఆంతరిక శక్తి మరియు ఉష్ణోగ్రత ఎంథాల్పీల లబ్ధానికి ఈ రెండింటికి మధ్య గల తేడాగా చూస్తాం. F is equal to U minus TS. ఈ సమీకరణాన్ని అవాకలనం చేసినట్లయితే dF is equal to du minus TdS minus SdTగా రాస్తాం. ఇక్కడ మరలా du is equal to TdS minus PdV సమీకరణాన్ని తీసుకున్నట్లయితే, అంటే ఆంతరిక శక్తి సమీకరణం ఏదైతే ఉందో అక్కడ నుండి దీన్ని తీసుకొని du స్థానంలో TdS minus PdV అని ప్రతిక్షేపించినట్లయితే TdS minus PdV minus TdS minus SdTగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ TdS మైనస్ TdS లని మనం క్యాన్సిల్ చేయవచ్చు. సో మిగిలింది minus PdV minus SdT. సో dF is equal to minus PdV minus SdTగా మారుతుంది. ఇది
హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా శక్తి యొక్క సమీకరణం. ఇంకా లాస్ట్ది వచ్చి గిబ్స్ ప్రమేయం లేదా గిబ్స్ శక్తి. దీన్ని జీతో చూపిస్తాం. సో జీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయవచ్చు అంటే జీ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి మైనస్ టిఎస్. యూ ప్లస్ పివి మైనస్ టిఎస్ డియు. మరలా జీ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి మైనస్ టిఎస్ని అవకలనం చేసినట్లయితే ఎలా మారుతుందో చూడండి. dg is equal to du minus d into ts plus d into pv. సో అవకలనం అన్నిటికీ అప్లై చేసి సో du మైనస్ tds మైనస్ sdt dpvలో pdv ప్లస్ vdpగా అవకలనం చేసాం. ఇప్పుడు duని మరలా ప్రతిక్షేపించండి. అంటే du అనేది ఆంతరిక శక్తి. సో యాంత్రిక శక్తి సమీకరణం మనకు టీడీఎస్ మైనస్ పీడీవి అని తెలుసు కదా. దాన్ని తీసుకొచ్చి డియు స్థానంలో ప్రతిక్షేపించినట్లయితే టీడీఎస్ మైనస్ పీడీవి మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి ప్లస్ పీడీవి ప్లస్ విడిపిగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ టీడీవి మైనస్ టీడీఎస్ ప్లస్ మైనస్గా ఉంటూ క్యాన్సిల్ అయిపోతాయి. సో మైనస్ పీడీవి ప్లస్ పీడీవి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి డీజీ ఈజ్ ఈక్వల్ టు విడిపి మైనస్ ఎస్డిటీలుగా మనకు సమీకరణం మిగులుతుంది. కాబట్టి దీన్ని మనం డీజీ ఈజ్ ఈక్వల్ టు విడిపి మైనస్ ఎస్డిటీగా రాయడం జరుగుతుంది. ఇంకా g ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్ అని కూడా తీసుకొని అవకలనం చేయవచ్చు. ఇది డైరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ హెచ్ అనేది మనకు ఎంథాల్పీ కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ అనేది మనకు తెలుసు కదా. కాబట్టి హెచ్ మైనస్ టిఎస్ అని కూడా g ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్ అని కూడా రాయవచ్చు. రాసిన తర్వాత దీన్ని అవకలనం చేస్తూ డిహెచ్ని ప్రతిక్షేపించి కూడా మనం డీజీ సమీకరణాన్ని రాబట్టవచ్చు. డీజీ ఈజ్ ఈక్వల్ టు విడిపి మైనస్ ఎస్డిటి. ఇలా ఇది గిబ్స్ శక్తి ప్రమేయంగా ఉంటుంది. ఇలా ఆంతరిక శక్తి, ఎంథాల్పీ శక్తి, హెల్మ్హోల్ట్జ్ శక్తి, గిబ్స్ శక్తి ప్రమేయాలను మనం వాటి యొక్క సమీకరణాలను మనం రాబట్టడం జరిగింది. ఈ 4 కూడా మనకు మ్యాక్స్వెల్ సమీకరణాలను రాబట్టడానికి ఉపయోగించే విధంగా ఉంటాయి. సో ఈ 4ని మనం డెరైవ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాని నుంచి మ్యాక్స్వెల్ యొక్క సమీకరణాన్ని రాబడతాం. ఇంకా గిబ్స్ స్వేచ్ఛా శక్తి పీటీల యొక్క ప్రమేయం. ఇక్కడ 4 శక్తులను కూడా మనం ఒక దగ్గర రాసినట్లయితే ఎలా ఉంటుందో చూడండి. ఒకటవది ఆంతరిక శక్తి డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి. ఇక్కడ ఎస్ విలు స్వతంత్ర రాశులు. ఎంథాల్పీ మనకు చూసినట్లయితే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి. ఇక్కడ ఎస్ పీలు స్వతంత్ర చరరాశులు. గమనించండి, ఎస్ పీలు. మొదటి దాంట్లో ఎస్ వీలు. మూడవదిగా హెల్మ్హోల్ట్జ్ శక్తి డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడీవి మైనస్ ఎస్డిటి. ఇక్కడ వీటీలు స్వతంత్ర చరరాశులుగా ఉంటాయి. నాలుగవదిగా చూసినట్లయితే గిబ్స్ స్వేచ్ఛా శక్తి డిజి ఈజ్ ఈక్వల్ టు విడిపి మైనస్ ఎస్డిటి. ఇక్కడ పి టీలు స్వతంత్ర చరరాశులుగా ఉంటాయి. ఇవి మనకు ఉష్ణగతిక శక్మాలుగా ఈ 4ని చెప్పడం జరుగుతుంది. ఈ 4 చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు షార్ట్ క్వశ్చన్గా రావడం జరుగుతుంది. ఈ 4 వచ్చినట్లయితే మనం మ్యాక్స్వెల్ యొక్క ఉష్ణగతిక సంబంధాలను చూడవచ్చు. అంటే ఆంతరిక శక్తి నుంచి మ్యాక్స్వెల్ ఉష్ణగతిక మొదటి నియమాన్ని, అలానే ఎంథాల్పీ నుంచి ఉష్ణగతిక
మాక్స్వెల్ యొక్క ఉష్ణగతిక రెండవ సమీకరణాన్ని, హెల్మ్హోల్ట్జ్ శక్తి నుంచి మాక్స్వెల్ యొక్క మూడవ సమీకరణాన్ని, గిబ్స్ సమీకరణం నుంచి మాక్స్వెల్ యొక్క నాలుగవ సమీకరణాన్ని ప్రతిపాదిస్తాం. ఇప్పుడు మనం మాక్స్వెల్ యొక్క ఉష్ణగతిక సంబంధాలు ఎలా ఉంటాయో చూద్దాం. మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అండ్ అప్లికేషన్స్. సో మాక్స్వెల్ ఈక్వేషన్స్ 4 రకాలు. మాక్స్వెల్ ఉష్ణగతిక సమీకరణాలు 4 రకాలుగా అని చెప్పవచ్చు. ఇవి ఎక్కడి నుండి వస్తాయంటే మనం ఉష్ణగతిక శక్మాలు అని చెప్పడం జరిగింది కదా, సో దాని నుండి మనం చూసినట్లయితే మనం ఒకటి ఆంతరిక శక్తిలోని మార్పును చూసాం. సో ఆ సమీకరణాన్ని మనం ఇక్కడ తీసుకుందాం. du = TdS - PdV. సో ఇక్కడ యూను మనం S మరియు Vల దృష్ట్యా పాక్షిక అవకలనం చేద్దాం. యూను S, Vల దృష్ట్యా పాక్షిక అవకలనం చేస్తే, సో du = TdS - PdV సమీకరణాన్ని పాక్షిక అవకలనం చేస్తే అది ఎలా మారుతుందో చూడండి. ∂u/∂s at V = T. పాక్షిక అవకలనం చేయాలి, ఇది గమనించాలి. సో ∂u/∂v at S = -P. ఇక్కడ duని ఖచ్చిత అవకలని అని మనం అనుకున్నట్లయితే, సో du ఖచ్చిత అవకలని కాబట్టి ఈ సమీకరణాన్ని మనం ఎలా రాయవచ్చు చూడండి. ∂v at ∂u/∂s at V. చూడండి, ∂v × ∂u/∂s at V = ∂∂s of ∂u/∂v at S. సో du ఖచ్చిత అవకలని అనుకున్నప్పుడు, కాబట్టి ∂v × ∂u/∂s at V అంటే మనకు ∂u/∂s at V = T అని తెలుసు. కాబట్టి దీంట్లో మనం ప్రతిక్షేపించినట్లయితే ∂u/∂s at V స్థానంలో Tని రాయాలి. కాబట్టి సమీకరణం ఎలా మారుతుందో చూడండి. ∂T/∂v at S గా మారుతుంది. = ∂∂s × ∂u/∂v at S కదా. ∂u/∂v at S = -P అని పైన తీసుకున్నాం. సో దాన్ని ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే -∂P/∂s at V గా మారుతుంది. ఇది ఇలా మనం తీసుకున్నటువంటి ఆంతరిక శక్తిలోని మార్పు నుంచి మాక్స్వెల్ యొక్క మొదటి ఉష్ణగతిక సంబంధం అనేది వచ్చింది. ఆ సమీకరణం ఏంటో చూడండి. ∂T/∂v at S = -∂P/∂s at V. ఇది మాక్స్వెల్ యొక్క ఉష్ణగతిక మొదటి సమీకరణంగా చెప్పవచ్చు. ఇప్పుడు రెండవది ఎలా రాబడతామో చూద్దాం. సో ఎంథాల్పీలో వచ్చినటువంటి మార్పును చూడండి. ఎంథాల్పీకి మనం అక్కడ ఈక్వేషన్ రాబట్టాం. సమీకరణం dH = TdS + VdPగా చూడడం జరిగింది. ఇక్కడ మనం హెచ్ని ఏం చేయాలి అంటే చూడండి, హెచ్ని S మరియు Pల దృష్ట్యా పాక్షిక అవకలనం చేద్దాం. హెచ్ని S, Pల దృష్ట్యా పాక్షిక అవకలనం చేయాలి. ఇందాక ఉన్నటువంటి సమీకరణంలో యూని SVల దృష్ట్యా చేయడం జరిగింది. ఇక్కడ హెచ్ని S మరియు Pల దృష్ట్యా పాక్షిక అవకలనం చేద్దాం. అప్పుడు సమీకరణం ఎలా మారుతుందో చూడండి. ∂H/∂s at P = T. ∂H/∂p at S = V. ఇక్కడ hని ఖచ్చిత అవకలని అనుకోవాలి. అక్కడ మనం ∂uని ఖచ్చిత అవకలని అనుకున్నాం. ఇక్కడ hని ఖచ్చిత అవకలని అనుకున్నట్లయితే ∂p × ∂H/∂s at P గా మారుతుంది. సో ∂p of ∂H/∂s at P = ∂s of ∂H/∂p at S. సమీకరణం ఇలా మారింది. ఇప్పుడు ∂H/∂s at P = T అని మనకు రావడం జరిగింది కదా. అది పై సమీకరణం నుంచి ఇందులో ప్రతిక్షేపించాలి. అలానే ∂H/∂p at S = V అని వచ్చింది. ఆ పై సమీకరణం నుంచి T, Vలను ఈ కింది సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే ∂T/∂p at S = ∂V/∂s at P గా మారుతుంది. ఇది
ఏంటంటే సమీకరణం మాక్స్వెల్ యొక్క రెండవ ఉష్ణగతిక సంబంధం. ఇది ఎంథాల్పీలో వచ్చినటువంటి మార్పు నుండి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మూడవ సమీకరణం ఎలా వస్తుందో చూడండి. మనం హెల్మ్హోల్ట్జ్ ప్రమేయాన్ని మనం తీసుకున్నాం. హెల్మ్హోల్ట్జ్ ప్రమేయాన్ని తీసుకున్నట్లయితే మనం హెల్మ్హోల్ట్జ్ ప్రమేయంలో హెల్మ్హోల్ట్జ్ శక్తి ప్రమేయంలో TF -PdV - SdT అనే సమీకరణం వచ్చింది కదా. దీంట్లో Fను ఇప్పుడు V మరియు Tల దృష్ట్యా పాక్షిక అవకలనం చేద్దాం. Fను V, Tల దృష్ట్యా పాక్షిక అవకలనం చేసినట్లయితే సమీకరణం ఎలా మారుతుందో చూడండి. ∂F/∂V at T -P. ∂F/∂T at V -HS. ఇప్పుడు DFని ఖచ్చిత అవాకల్ని అనుకోవాలి. సో DF ఖచ్చిత అవాకల్ని కాబట్టి ∂/∂T ∂F/∂V at T ∂/∂V ∂F/∂T at V. ఇక్కడ ∂F/∂V at T ని మనం -P అని, ∂F/∂T at V ని -S అని పై సమీకరణాల నుంచి తీసుకొని ప్రతిక్షేపించినట్లయితే ∂P/∂T at V -half వస్తుంది. సో -half ∂S/∂V at T. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేస్తే సమీకరణం ∂P/∂T at V ∂S/∂V at T గా మారుతుంది. ఇది మాక్స్వెల్ యొక్క మూడవ ఉష్ణగతిక సంబంధం. ఇది హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం నుంచి రాబట్టడం జరిగింది. ఇప్పుడు నాలుగవ సమీకరణాన్ని చూద్దాం. ఈ నాలుగవ సమీకరణం మనకి గిబ్స్ ప్రమేయంలో మార్పును తీసుకొని రాబడతాం. సో గిబ్స్ ప్రమేయంలో మార్పు dG VdP - SdT. ఇక్కడ Gని మనం P and Tల దృష్ట్యా పాక్షిక అవకలనం చేయగా, సో ∂G/∂P at T V, ∂G/∂T at P -V. ఇప్పుడు మనం DGని ఖచ్చితమైన అవాకల్ని అనుకున్నట్లయితే సమీకరణం ఎలా మారుతుందో చూడండి. ∂G/∂T of ∂G/∂P at T ∂P of ∂G/∂T at P. సో ∂G/∂P at T V అని వచ్చింది. ∂G/∂T at P -S అని వచ్చింది. పై రెండు విలువలను ఈ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే ∂V/∂T at P -∂S/∂P at T. ఇది మాక్స్వెల్ యొక్క నాలుగవ ఉష్ణగతిక సమీకరణం. దీన్ని మనం గిబ్స్ ప్రమేయంలో మార్పును తీసుకొని రాబట్టాం. ఇలా ఈ నాలుగు సమీకరణాలు శుద్ధమైన పదార్థాలకు ఖచ్చితంగా వర్తిస్తాయి. ఈ నాలుగు సమీకరణాలు శుద్ధమైన పదార్థాలకు ఖచ్చితంగా వర్తిస్తాయి. ప్రాయోగిక వివరాలతో వేరువేరు ప్రవాహీల ఉష్ణగతిక ధర్మాల పట్టికలను, గ్రాఫ్లను ఏర్పరచడంలో మాక్స్వెల్ సంబంధాలు ప్రధానంగా ఉపయోగపడతాయి. సో ఈ మాక్స్వెల్ యొక్క ఉష్ణగతిక సంబంధాలు మనకి ఇంకా ఎక్కడ ఉపయోగించవచ్చు అంటే శుద్ధమైన పదార్థాలకు ఖచ్చితంగా వాడతాము. అలానే ప్రాయోగిక వివరాలతో వేరువేరు ప్రవాహీల ఉష్ణగతిక ధర్మాలను, పట్టికలను, గ్రాఫ్లను ఏర్పరచడంలో ఈ మాక్స్వెల్ ఉష్ణగతిక సంబంధాలు ప్రధానంగా ఉపయోగిస్తాము. ఇవి మనకి మాక్స్వెల్ యొక్క ఉష్ణగతిక సంబంధాల కింద చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు చూసినటువంటి ఉష్ణగతిక శక్మాలు, వాటి నుంచి వచ్చినటువంటి మాక్స్వెల్ యొక్క 4 సమీకరణాలు, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా వచ్చేటువంటి ప్రశ్న. ఇది 12 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మాక్స్వెల్ యొక్క ఈ సమీకరణం యొక్క అనువర్తనాలను చూసినట్లయితే
మనకి మాక్స్వెల్ సమీకరణం యొక్క అనువర్తనాలు. మొదటిగా చూస్తే మనం క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం. ఈ క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం మొదటి. రెండవది రెండు విశిష్టోష్ణాల మధ్య నిష్పత్తి. మూడవది వాయువు రెండు విశిష్టోష్ణాల మధ్య తేడా. ఈ మూడు కూడా మాక్స్వెల్ సమీకరణాల అనువర్తనాల కింద చెప్తాము. అయితే ఈరోజు మొదటిగా క్లాసియస్-క్లాపెరాన్ గుప్తోష్ణ సమీకరణాన్ని చూద్దాం. క్లాసియస్-క్లాపెరాన్ గుప్తోష్ణ సమీకరణం. సో ఇది ఏ విధంగా ఇవ్వడం జరిగింది, క్లాసియస్-క్లాపెరాన్ అనే శాస్త్రవేత్తలు దీన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ సమీకరణం ఎలా రాబట్టాలో దానికి సంబంధించినటువంటి వివరణ మొదటగా చూడండి. పీడనంలో మార్పుతో ద్రవీభవన స్థానం లేదా బాష్పీభవన స్థానం మారటాన్ని ఈ సమీకరణం తెలియజేస్తుంది. క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం దేన్ని తెలియజేస్తుందంటే, మరలా చూడండి, పీడనంలో మార్పుతో ద్రవీభవన స్థానం లేదా బాష్పీభవన స్థానం మారటాన్ని ఈ సమీకరణం తెలియజేస్తుంది. సో దీన్ని మనం మాక్స్వెల్ యొక్క మూడవ సమీకరణాన్ని తీసుకున్నట్లయితే, ఈ క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణాన్ని రాబట్టడానికి మాక్స్వెల్ యొక్క మూడవ సమీకరణాన్ని తీసుకోండి. మాక్స్వెల్ యొక్క మూడవ సమీకరణం తీసుకుంటే ∂P/∂T ∂S/∂V గా తీసుకుంటాము. సో ఈ సమీకరణాన్ని ఇరువైపులా T చేత గుణించాలి. ఇరువైపులా T చేత గుణించినప్పుడు T ∂P/∂T T ∂S/∂V గా మారుతుంది. ఇక్కడ మరలా T ∂S/∂V ∂Q/∂V సో T ∂S is nothing but ∂Q. ఇది ఉష్ణగతిక శాస్త్రం రెండవ నియమం. ప్రతిసారి ఇది వస్తూనే ఉంటుంది, చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ∂Q-ని మనం ఇక్కడ ఏమని చెప్పవచ్చు అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద బదిలీ అయిన ఉష్ణం. ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థం ప్రావస్థ మార్పుకు లోనైనట్లయితే ఇది గుప్తోష్ణానికి సమానంగా ఉంటుంది. ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థం ప్రావస్థ మార్పుకు లోనైనప్పుడు ఇది గుప్తోష్ణం. ఇక్కడ గుప్తోష్ణాన్ని L తో చూపిస్తాము, L కు సమానం. అంటే దీన్ని మనం ఎలా వివరిస్తామో చూడండి. సమ ఉష్ణోగ్రత వ్యాకోచంలో సమాన ఘనపరిమాణానికి శోషించుకున్న ఉష్ణం సమఘనపరిమాణ ప్రక్రియలో ఉష్ణోగ్రతతో పీడనంలో పెరుగుదలకు T రెట్లు ఉంటుంది. సమీకరణం నుండి గమనించాలి ఏంటంటే, సమ ఉష్ణోగ్రత వ్యాకోచంలో ప్రమాణ ఘనపరిమాణానికి శోషించుకున్న ఉష్ణం. సమ ఉష్ణోగ్రత వ్యాకోచంలో అంటే ∂Q/∂V Tలో T ఇక్కడ సమ ఉష్ణోగ్రత వ్యాకోచం అని చూడవచ్చు. ప్రమాణ ఘనపరిమాణానికి శోషించుకున్న ఉష్ణం అంటే ∂Q. సమ ఉష్ణోగ్రత వ్యాకోచంలో ప్రమాణ ఘనపరిమాణానికి శోషించుకున్న ఉష్ణం సమ ఘనపరిమాణ ప్రక్రియలో, ఇక్కడ వీని మనం సమఘన పరిమాణ ప్రక్రియలో ఉష్ణోగ్రతతో T, ఉష్ణోగ్రత అంటే ∂T, పీడనంలో పెరుగుదల అంటే T రెట్లుగా ఉంటుంది. పక్కన T ఉంటుంది చూడండి, T ఇంటూ కాబట్టి T ∂P/∂T కదా, కాబట్టి పెరుగుదల T రెట్లుగా ఉంటుంది. సో పైన T ∂P/∂T ∂Q/∂V ని మనం వివరించడం జరిగింది. ఇలా మనం గుప్తోష్ణము ∂Q అని తీసుకొని దాంట్లో ఉండేటువంటి ఘన పరిమాణాలు ఎలా మారుతాయో తుది నుంచి తొలికి. సో VI మరియు VFలు పదార్థం యొక్క తుది విశిష్ట ఘన పరిమాణాలు అయినట్లయితే పై సమీకరణంలో ∂Q L అని
డోవీని విఎఫ్ మైనస్ విఐ అని ప్రతిక్షేపించినట్లయితే టీ ఇంటూ డో పీ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై విఎఫ్ మైనస్ విఐ ఎట్ టీగా మారుతుంది. లేదా ఈ టీని మనం ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే మనకి సమీకరణం ఎలా మారుతుందో చూడండి. డో పీ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటూ ఎల్ బై విఎఫ్ మైనస్ విఐ అంటారు. సో డో పీ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై టీ ఇంటూ విఎఫ్ మైనస్ విఐ. దీనిని క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణము అంటారు. క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణం అని ఇవ్వడం జరిగింది. సో ఈ క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణం నుంచి మనకు కొన్ని విషయాలు ఈ సమీకరణం నుంచి ఇవ్వడం జరిగింది. సో ఆ సమీకరణాల నుంచి ఇక్కడ మనకు తొలి తుది ఘన పరిమాణాలు ఉన్నాయి కదా. ఈ తొలి తుది ఘన పరిమాణాల నుండి మనం ఒకవేళ గనక తుది ఘన పరిమాణం తొలి ఘన పరిమాణం కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, తక్కువ ఉంటే ఏమవుతుంది అనే విషయాలను బట్టి మనకి ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో మొదటిగా చూసినట్లయితే ద్రవం మరిగినప్పుడు విఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ విఐ. సో ద్రవం మరిగినప్పుడు విఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ విఐ కాబట్టి విఎఫ్ మైనస్ విఐ ధనాత్మకం. అప్పుడు డోపీ బై డోటీ కూడా ధనాత్మకమై అవుతుంది. సో కండిషన్ చూడండి, విఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ విఐ కాబట్టి విఎఫ్ మైనస్ విఐ ధనాత్మకం, డోపీ బై డోటీ కూడా ధనాత్మకంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో పీడనాన్ని పెంచడం వల్ల బాష్పీభవన స్థానం పెరుగుతుంది. పీడనాన్ని పెంచడం వల్ల బాష్పీభవన స్థానం అనేది పెరుగుతుంది. పీడనాన్ని తగ్గించడం వల్ల బాష్పీభవన స్థానం తగ్గుతుంది. ఇది మొదటిది, విఎఫ్ ఇస్ గ్రేటర్ దెన్ విఐ అయినప్పుడు అని గుర్తుపెట్టుకోండి. రెండవదిగా చూసినట్లయితే రెండవ దాంట్లో ఏని చూడండి. మొదటగా మైనం గంధకం వంటి పదార్థాలు వాటిని మనం వేడి చేసినట్లయితే అవి వ్యాకోచిస్తాయి. మైనం గంధకం వంటి పదార్థాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. అటువంటి సందర్భంలో విఎఫ్ మైనస్ విఐ ధనాత్మకం అవుతుంది. ఇప్పుడు డోపీ బై డోటీ కూడా ధనాత్మకమే అవుతుంది. అంటే పీడనాన్ని మనం పెంచిన కొద్దీ ద్రవీభవన స్థానం పెరుగుతుంది. ద్రవీభవన స్థానం అనేది పెరుగుతుంది. ఇంకా పోత ఇనుము, మంచు, గాలియం, బిస్మత్ వంటి పదార్థాలు కరిగినట్లయితే సంకోచిస్తాయి. పైన మైనం గంధకంని కరిగించినట్లయితే వ్యాకోచిస్తాయని చూసాం. ఇక్కడ పోత ఇనుము, మంచు, గాలియం, బిస్మత్ వంటి పదార్థాలు కరిగినప్పుడు సంకోచిస్తాయి. అంటే విఎఫ్ మైనస్ విఐ మనకి రుణాత్మకం అవుతుంది. రుణాత్మకం అయినప్పుడు మనకి డోపీ బై డోటీ కూడా రుణాత్మకం కావడం వల్ల వేడి చేసినప్పుడు ద్రవీభవించేటువంటి పదార్థాలు అంటే సంకోచించేటువంటి పదార్థాల విషయంలో పీడనం పెరిగిన కొద్దీ ద్రవీభవన స్థానం తగ్గుతుంది. పీడనం పెరిగిన కొద్దీ ద్రవీభవన స్థానం తగ్గుతుంది. అయితే రెండవ దాంట్లో ఏలో చూసినట్లయితే మనం మైనం గంధకం వంటి పదార్థాలను కరిగించినప్పుడు వ్యాకోచిస్తాయి. అంటే పీడనాన్ని పెంచినా కొద్దీ అక్కడ ద్రవీభవన స్థానం పెరుగుతుంది. ఇక్కడనేమో పీడనాన్ని పెంచినప్పుడు మనకి ద్రవీభవన స్థానం అనేది తగ్గుతుంది. వ్యాకోచించే పదార్థాల విషయంలో పెరిగితే సంకోచించే పదార్థాల విషయంలో ద్రవీభవన స్థానం తగ్గుతుంది. ఇలా మనం క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణం నుంచి ఈ ముఖ్య విషయాలను మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు చెప్పినటువంటి క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణం నుంచి దాని యొక్క వివరణ, దాని యొక్క సమీకరణం చూసాం కదా. సో క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణంలో మనం ఆ సమీకరణం కింద చూసినట్లయితే
సమతా స్థితి వద్ద ఉండేటువంటి ప్రావస్థ ఒకే కాలంలో ఉండడానికి బాష్పీడనం ఉష్ణోగ్రతతో ఎలా మారాలో తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ బాష్పపీడనం ఉష్ణోగ్రతతో ఎలా మారాలో కూడా ఈ సమీకరణం తెలియజేస్తుంది. సో సంకోచించే పదార్థాలు వ్యాకోచించే పదార్థాల విషయంలో ఎలానైతే ఇది ద్రవీభవన స్థానం గురించి చెప్పిందో, బాష్పీభవన స్థానం గురించి, ద్రవీభవన స్థానం గురించి ఈ సమీకరణం వివరిస్తుంది అని మనం చూడవచ్చు. కాబట్టి మనం మొదటగానే దీని గురించి చెప్పడం జరిగింది. క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం పీడనంలో వచ్చే మార్పుతో ద్రవీభవన స్థానం బాష్పీభవన స్థానం ఎలా మారుతుందో ఈ సమీకరణం తెలియజేస్తుంది అని మొదటగా చెప్పాము. సో ఇక్కడ ఈ వివరణ కారణంగా మనకు ఇది చక్కగా అర్థం కావాల్సినటువంటి విషయం అని చూడవచ్చు. ఈరోజు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకి ఫస్ట్ ఉష్ణగతిక శక్మాలు, అవి 4 రకాలుగా ఉన్నాయి కదా. సో ఆ 4 రకాలు ఉన్నటువంటి ఉష్ణగతిక శక్మాలు, వాటి నుంచి వచ్చినటువంటి మ్యాక్స్వెల్ యొక్క ఉష్ణగతిక సంబంధాలు, అవి చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతిసారి ఎగ్జామ్లో ఇవి ఇంపార్టెంట్గా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్. కాబట్టి ఆ డెరివేషన్ని 4 శక్మాలు వచ్చినట్లయితే ఈ మ్యాక్స్వెల్ యొక్క సమీకరణాన్ని రాబట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఆ 4 వచ్చినప్పుడే మనకి ఈ సమీకరణాలను ఉత్పాదించడము, మనం ఈజీగా వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాక్స్వెల్ సమీకరణాలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పడం జరిగింది. అటు ప్రాయోగికంగాను ఇటు వాటి యొక్క ఉపయోగం మనం చూసాము. సో అలానే మ్యాక్స్వెల్ యొక్క సమీకరణం యొక్క అనువర్తనాలైనటువంటి 3 స్టెప్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఒకదాని గురించి మాత్రమే ఈరోజు చదవడం జరిగింది. అది క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం. ఈ క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం, దాని తర్వాత ఉండేటువంటి 2 విశిష్టోష్ణాల మధ్య నిష్పత్తి తేడా, ఇవి కూడా 2 చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్. వీటిని మనం తర్వాతి క్లాస్లో చూస్తాము. సో ఇక్కడ క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం అనేటువంటిది ప్రతిసారి అడుగుతున్నటువంటి క్వశ్చనే. మ్యాక్స్వెల్ యొక్క సమీకరణాలకు అన్వయించి దీన్ని షార్ట్ క్వశ్చన్గా యాడ్ చేస్తారు. కాబట్టి ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణము, దాని యొక్క వివరణ ఎలా ఉంటుందో చూసాం. కాబట్టి ఇది తప్పకుండా వచ్చేటువంటి ప్రశ్న. దీన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.